సీనియర్ సిటిజన్స్ వృద్ధులు సంగీత లలిత కళల యందు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధర సత్యనారాయణ రాజు తెలిపారు. సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద వయోవృద్ధుల నైపుణ్యాల కార్యక్రమాలు, పథక వృద్ధాప్యం కోసం కార్యకలాపాల నిర్వహణలో భాగంగా సంగీత, క్రాఫ్ట్ తయారీ, పెయింటింగ్, డ్రాయింగ్, పాటలు పాడడం, చిన్న స్టోరీలు రాయడం, క్యారమ్స్ అండ్ వాకింగ్ పోటీలు మరియు కుండల తయారీ వంటి కార్యకలాపాల కోసం వర్క్షాప్లను నిర్వహించాలని, సీనియర్ సిటిజన్ల కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సీనియర్ సిటిజన్ల కోసం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక కింద కార్యక్రమాలు నిర్వహించాలని సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ విజయవాడ వారు ఆదేశించి ఉన్నారు. సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధర సత్యనారాయణ రాజు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడ నందు మానవీయ వృద్ధుల హోం నందు నిర్వహించడం జరిగింది. ఎవరైనా ఆసక్తి గల వృద్ధులు మానవీయ వృద్ధుల ఆశ్రమం నందు నేర్పించబడుతున్న పై తెలిపిన వాటిని నేర్చుకుంటకు 9668821115 నంబర్ నందు సంప్రదించగలరు. కార్యక్రమాలు తపలా, మైనోనా, డోలక్కు, ఫ్రూటు, కాంగు, క్రాఫ్ట్, పెయింటింగులు మరి వయోవృద్ధులైనటువంటి వారు ఎవరైనా నేర్చుకోదలిచినా నేర్పదలిచినా మరి ఈ కార్యక్రమంలో మానికా వృద్ధాశ్రమం మెహర్నగర్ నందు మానవీయ వృద్ధుల ఆశ్రమం మెహర్నందును ఫోన్ నంబరు 9676823135 నేర్చుకోవలసిన వారు నేర్పవలసిన వారు కూడా ఈ నెంబర్కి సంప్రదించి మరి ఈరోజు 60 సంవత్సరాలు దాటినటువంటి వారిలో కూడా మరి ఈ వాయిద్యాలు వాయించుకోవాలన్నటువంటి నేర్చుకోవాల్సిన కుతూహలం ఉన్నవారు వీరిని సంప్రదించినట్లయితే ఇక్కడ తప్పనిసరిగా నేర్పబడును. నేర్పించే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ నేర్పించవలసిందిగా మరి ఈ అవకాశం అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఈవేళ పిల్లలు మధ్య వయసు వాళ్ళే నేర్చుకుంటున్నారు, కానీ వృద్ధులకు ఇటువంటి కార్యక్రమం మరి ఇవాళ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.